నమస్కారం. గ్రహణాల వేళ దేవాలయాలకు తలుపులు ఎందుకు మూస్తారో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో రాహువు, కేతువులను అశుభాలకు సంకేతంగా భావిస్తారు. సూర్యుడిని రాహువు మింగేసినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందని, చంద్రుడిని కేతువు మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహణాలు ఏర్పడే సమయాన్ని చెడు కాలంగా భావిస్తారు. పురాణాల ప్రకారం సూర్యచంద్రులను రాహుకేతువులు మింగినప్పుడే గ్రహణాలు ఏర్పడతాయనే విషయం మనందరికీ తెలిసిందే. శాస్త్రీయ కారణాలను పరిశీలిస్తే గ్రహణం సమయంలో భూమిపై నేరుగా అతినీలలోహిత కిరణాలు పడటం వల్ల మనకు చెడు ప్రభావం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఈ సమయంలో దేవాలయంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవాలయాల్లోని విగ్రహాలు తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో దేవాలయాల తలుపులను పూర్తిగా మూసివేస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం గ్రహణాల సమయంలో సూర్యచంద్రులు అసాధారణ ప్రతికూల శక్తిని విడుదల చేస్తారు. దీంతో ఆలయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఆ ప్రతికూల శక్తులు దేవాలయాల్లో ప్రవేశించుకోకుండా తలుపులను మూసివేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి బలహీనపడే అవకాశం ఉంటుందని నమ్ముతారు. కాబట్టి ప్రతికూల శక్తులను నిరోధించడానికి గ్రహణ వేళ గుడి తలుపులను పూర్తిగా మూసివేస్తారు. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.